నేను చెప్తాను. కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో? రెవెన్యూస్ లో, జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్ లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి. నేను చెప్పింది మొత్తం చెప్పండి. ఇదే కాదు, కాగ్ రిపోర్టు. ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. అది హౌస్ కి సబ్మిట్ చేయమని సార్ మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పే అవసరం లేదు మాకు. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? వారు ఇప్పుడు అక్కడి నుంచి పేపర్ పంపకపోయినా ఏ కాగ్ రిపోర్టు, ఏ వాల్యూమ్, ఏ పేపర్ లో ఉన్న అభ్యంతరం ఆ పేజీని చెప్పానండి. ఆ రెఫరెన్స్ మేము ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. మీ ద్వారా ఆయన గారికి ఆ కాగు ఎవరు దయచేసి చూసుకోండి. ద సో కాల్డ్ కాగ్ రిపోర్ట్ సార్. సిఏజీ ఆఫీస్ మొత్తం లింక్ ఇచ్చాము, మీరు చదువుకోండి అని. ప్రజలకు చూపించేదేమో ఇట్లా ఊపి చూపించారు సార్ ఈ పేపర్. ఇది ఎవరు రెడీ చేశారు సార్? పాపం ఆ సాక్షి రిపోర్టర్ల మెడ మీద కత్తి పెడుతున్నారు సార్. నిజాలు లేని వండి వార్చమంటున్నారు. వండి వార్చే ప్రయత్నంలో ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. మానేయండి, కొంచెం టైం పెట్టండి, స్టడీ చేయండి, 1కి 10 సార్లు ఓపికగా కూర్చోండి.